తెలంగాణలో ఏ పండగ జరిగినా, ఏ దావత్తు జరిగినా తప్పకుండా ఇళ్లల్లో మొట్టమొదట చేసే వంటకం బగారా రైస్. ఏ నాన్ వెజ్ కర్రీకైనా కరెక్ట్గా సూట్ అయ్యే రైస్ ఇది. ఎవరైనా నాన్ వెజ్ తినని ఫ్రెండ్ కానీ బంధువులు కానీ ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తినే రైస్ ఇదే. అటువంటి బగారా రైస్కి కోడి కూర కాంబినేషన్తో ఈరోజు వంటలక్క చేశారు. అది ఎలాగో మనం చూసేద్దాం. ఇందుకోసం ముందుగా నాటుకోడిని కోసి చర్మం పైన ఎటువంటి క్రిములు ఉండకుండా కాల్చారు. తర్వాత దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మనకు అనువుగైన చిన్న చిన్న ముక్కలుగా తర్వాత చేసుకున్నారు. కేవలం చర్మం శుభ్రం పడే విధంగానే కాల్చాలి. లోపల మాంసం ఉడికితే మరి బాగుండదు. అందుకే జాగ్రత్తగా కొంచెం నిప్పుల పైన చర్మాన్ని మాడిస్తే చాలా రుచిగా ఉంటుంది. బాయిలర్ కోడి కంటే నాటుకోళ్ళ మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద ముక్కల కంటే చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకోవడం చాలా మంచిది. ఇక నాటుకోడి వేపుడులోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టి అందులో 4 టీ స్పూన్ల నూనె పోసుకొని మనకి మసాలా అయిన దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు వేసి కాసేపు వేయించాలి. వీటితో పాటు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఇది గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరికొంతసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనాతో పాటు మనం దంచి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయే విధంగా బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు విడివిడిగా దంచుకుని వేసుకున్న ప్రాబ్లం లేదు. కానీ వంట లెక్క మాత్రం ఈ మూడింటిని కలిపి దంచి ఒకేసారి వేసుకొని ఫ్రై చేస్తున్నారు. ఇవన్నీ వేగిన వెంటనే మనం చిన్న ముక్కలుగా కోసుకున్న నాటుకోడి మాంసాన్ని వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఈ పాత్ర కలపడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ మాంసాన్ని వేరే పాత్రలోకి మార్చుకున్నాం, కలిపి పెట్టడానికి వీలుగా ఉండే విధంగా. అలా కాసేపు వేయించిన తర్వాత కూర కారం వేసుకున్నాము. కిలో కన్నా పైనే మాంసం ఉంది కాబట్టి 5 టీ స్పూన్ల కారం వేసుకున్నాము. అలాగే 2 టీ స్పూన్ల గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపాము. వీటితో పాటు టమాటా ముక్కలు కూడా వేసి అవి ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం స్టవ్ కట్ చేసి ఈ చికెన్ ఫ్రైని మనం పక్కన పెట్టేసి బగారా రైస్లోకి వెళ్ళిపోదాం. బగారా రైస్ కోసం కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం, దీన్ని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. దానికి తోడు అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, షాజీరా అవసరం అవుతాయి. ఇక బిర్యానీకి మనం వాడే యాలకులు, లవంగాలు, స్టార్ పువ్వు, జాపత్రి, జాజికాయ ఇవన్నీ అవసరం అవుతాయి. అలాగే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఇక కడాయి పెట్టేసి రెసిపీలోకి వెళ్ళిపోదాం. 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కాసేపు అంటే 1 నిమిషం అలా వేయించిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ బగారా రైస్ని పూర్తిగా నెయ్యితో చేసుకునేవారు కూడా ఉన్నారు. కొంచెం ఎగుటు వస్తుంది, అందుకే మేము నూనె వాడాము. మీకు ఇష్టమైతే పూర్తిగా నెయ్యినే వాడి బగారా రైస్ని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తక్కువ తినగలరు అంతే. షాజీరా కూడా వేసుకుని వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఫ్రై చేయాలి. సాధారణంగా బగారా రైస్ వండేటప్పుడు అంతా ఫ్రై చేసి నీళ్లు పోసిన తర్వాత దానికి రైస్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. కానీ వంటలక్క మాత్రం ఈ ఆనియన్ని వేయించేటప్పుడే రైస్కి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేశారు. ఆనియన్ వేయించేటప్పుడు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందని ఆమె నమ్మకం. మీకు కూడా అలా అనిపిస్తే మాకు అది నిజమో కాదో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించిన తర్వాత 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్లు పోసుకొని కొంచెం మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి
కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఆ ఉడికిన తర్వాత ఆ గ్యాస్ మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే మూత తీయాలి. ఇదిగో అలాగా చల్లార్చి మూత తీస్తే మనకి మంచి బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, పొడి పొడిగా రైస్ మనకి కనిపిస్తూ ఉంది. చికెన్ ఫ్రై ఎలాగూ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా వేడి వేడిగా 2 సర్వ్ చేసుకొని ఎంచక్కా తిని ఎంజాయ్ చేద్దాం. వంటలక్క జయ చేసిన అచ్చమైన తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నాటుకోడి ఏపుడు కూడా ఎలాగా చేశారో మీరు మాకు తెలియజేస్తే చాలా సంతోషం. ఈ రెసిపీలు కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ జాబితాలో ఫుడీకి ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి. మీరు మా వీడియోలను చూడడం ఇదే తొలిసారి అయితే వంటలక్క జయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రాజేష్ పామంజీ ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. మీకు మరెన్నో కొత్త రెసిపీలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలి. మరో అద్భుతమైన రెసిపీతో త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.